ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రత్యక్షింపునామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృప మహదేశ్వరాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరొకసారి మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి రావడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రత్యేక అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు చిన్నపిల్లలకి బాప్తిజము అవసరమా అనే అంశంలో రెండో భాగాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత క్లాసులో 2 పాయింట్లు మనం నేర్చుకున్నాం. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి అంటే పాప క్షమాపణ కోసం బాప్తిజం తీసుకోవాలని నేర్చుకున్నాం. చిన్నపిల్లలు పాపులు కాదు కనుక, వాళ్ళు పరిశుద్ధులు కనుక వాళ్ళకి పాప క్షమాపణ కోసం బాప్తిజం తీసుకోవాల్సిన అవసరము లేదు అనేసి నేర్చుకున్నాం. రెండవ పాయింట్ ఏంటంటే రక్షణ పొందటానికి నమ్మి బాప్తిజం పొందిన కూడా రక్షించబడతాడు అని ఉంది. కాబట్టి వాళ్ళు రక్షణకరమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. దానికి నిదర్శనము లేకపోతే రుజువు యేసుక్రీస్తు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసాం. ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అనేసి చెప్పినటువంటి మాటలు మనం చూసాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రియులారా, ఈ క్లాసులో శిశువు అంటే పిల్లలు ఎందుకు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు పాపం చేయని వారు, వాళ్ళు నీతిమంతులు, వాళ్ళల్లో ఏ దుష్టత్వం కూడా లేదు. దుష్టత్వం ఉందా అంటే దుష్టత్వము లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఆధారంగా పౌలు గారు కొరింథీకి రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. అపోస్తుల కొరింథీకి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 20 వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ఏం చెప్తున్నాడు? వాళ్ళకి అక్కడ ఆ సంఘంలో ఉన్న వారికి చెప్తూ ఉన్నాడు, మీరు ఎలా ఉండాలి, మీ పరిస్థితి ఎలా ఉండాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పుకుంటూ ఈ చిన్నపిల్లల విషయంలో ఉటంకిస్తున్నాడు. చిన్నపిల్లల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఏంటి అంటే 20 వచనం, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20 వచనం, సహోదరులారా, మీరు బుద్ధి విషయంలో పిల్లలు కాక దుష్టత్వ విషయంలో శిశువులుగా ఉండేది. అంటే దుష్టత్వ విషయంలో శిశువులుగా ఉండండి అంటే మీరు దుష్టత్వ విషయంలో శిశువులుగా ఉండండి అంటే శిశువులు దుష్టత్వాన్ని కలిగి ఉన్నారా అంటే దుష్టత్వాన్ని కలిగి లేరు అనేసి అక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులరా, మరి ఒకసారి ఆలోచించండి. అంటే శిశువులకు దుష్టత్వం ఉందా అంటే ఉండదు. కనుక మీరు కూడా బుద్ధి విషయమే పిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండండి అనేసి పౌలు వాళ్ళతో చెప్తా ఉన్నాడు. శిశువులలో దుష్టత్వము లేదు కనుక మీరు కూడా శిశువులను పోలిన వారే ఉండుడి అంటే దుష్టత్వము లేనివారు అనే శిశువులు దుష్టత్వము లేనివారు అని చెప్తున్నట్లే కదా. మీరు దుష్టత్వ విషయంలో శిశువులుగా ఉండండి అని చెప్తూ ఉంటుంటే శిశువులో దుష్టత్వం ఉందంటారా? లేదు కదా. ప్రశ్న వేసుకుందాం. దుష్టత్వమే లేని శిశువులకు మీరు బాప్తిజం ఎందుకు ఇస్తున్నారు? మీకు ఎవరు చెప్పారు బాప్తిజం? దుష్టత్వం లేని శిశువులకు బాప్తిజం ఇవ్వమని ఎవరు చెప్పారు? ఎవరు ప్రవేశపెట్టారు శిశువులకు బాప్తిజం ఇవ్వటం అనేది? చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వటం అనేది ఎందుకు ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరము ఉంది. ప్రియులరా, మరి ఒకసారి ఆలోచించండి. బాప్తిజం అనేది ఎప్పుడు ఇవ్వాలి? బైబిల్లో చూద్దాం. బాప్తిజం అనేది ఎప్పుడు ఇవ్వాలి? బైబిల్లో చూద్దాం. మేలు కీడులను వివేచింపగల శక్తి కలిగినప్పుడు బాప్తిజం ఇవ్వాలి. చిన్నపిల్లలకి బాప్తిజం ముంచేత్తం కాదు. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ముంచేత్తం వాళ్ళకి మేలేదో కీడేదో తెలియదు. మరి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కూడా వాళ్ళకే లేవు. మరి అలాంటి చిన్నపిల్లలకి మేలు కీడులు వివేచింపలేనటువంటి చిన్నపిల్లలకి బాప్తిజం ఇవ్వటం అనేది సమంజసమా? ఒకసారి ఆలోచించుకోండి.
చూద్దాం ప్రియులారా, చిన్నపిల్లల యొక్క ఈ స్థితి ఎలా ఉంటుంది అనేసి హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాల్లో రాయబడి ఉంది. 13వ వచనం చూద్దాం. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. చూడండి, శిశువు నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడు. అనుభవం ఉంటుందా? పిల్లలకి అనుభవం ఉంటుందా? నీతి వాక్య విషయంలో అనుభవం అనేది ఉంటుందా? ఉండదు. మరి అనుభవం అనేది ఎవరికి ఉంటుంది? 14వ వచనంలో చెప్తున్నాడు. 14వ వచనంలో చెప్తున్నాడు, వయసు వచ్చిన వారు లేక పరిపూర్ణులు, వయసు వచ్చిన వారు లేక పరిపూర్ణులు అభ్యాసము చేత, చూడండి, అభ్యాసము చేత అభ్యాసం చేస్తూ ఉంటుంటే తెలుస్తూ ఉంటుంది. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక వారికి బలమైన ఆహారము వారికే తగును అంటాడు. అంటే వయసు వచ్చిన వారంట మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. ఈ మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఎవరికుండవు? శిశువులకుండవు. కాబట్టి శిశువులకి నీతి వాక్య విషయంలో అనుభవము లేనివారుగా ఉంటారు. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. అవును కదా, పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడుగా ఉన్నాడు. మరి ఎవరికి నీతి వాక్య విషయంలో అనుభవం కలిగి ఉంటారు అంటే ఎవరు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? వయసు వచ్చిన వారు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేక పరిపూర్ణులు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వాళ్ళు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? ప్రశ్న. శిశువులకు నీతి వాక్య విషయంలో అనుభవం ఉంటుందా? ఉండదు కదా. అలాగే మరి నీతి వాక్య విషయంలో అనుభవం ఎవరికి ఉంటుంది? వయసు వచ్చిన వారికి నీతి వాక్య విషయంలో అనుభవం ఉంటుంది. వయసు వచ్చిన వారు నీతి వాక్య విషయంలో అనుభవము ఎందుకు ఉంటుంది? వయసు వచ్చిన వారికి నీతి వాక్య విషయంలో అనుభవం ఎందుకు ఉంటుంది అంటే మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారు కనుక. మరి ఇవి శిశువులో ఉంటాయా అంటే శిశువులో ఉండవు. అయితే వినగలిగే శక్తి వచ్చినప్పుడు బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? చిన్నపిల్లలు మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగినప్పుడు కలిగినప్పుడు వచ్చినప్పుడు, వినగలిగే శక్తి వచ్చినప్పుడు విని నమ్మి నేను పాపినని ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని నా పాపాల కోసం యేసుక్రీస్తు సెలవులో రక్తం కార్చాడు అనేసి నమ్మి ఆయన మృతి పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు, తండ్రి కుడిపార్శ్వానికి ఆసీనుడయ్యాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి తీసుకుని వస్తాడు. తిరిగి తీసుకుని వెళ్ళటానికి, తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి మళ్ళీ 2వసారి రాబోతున్నాడు అనేసి మరి విని విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. మరి ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు మనం పరిశీలన చేస్తే మరి ఇలాంటి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు లేనటువంటి మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు లేనటువంటి చిన్నపిల్లలకి, మరి శిశువులకి మరి బాప్తిజం ఎందుకు ఇస్తున్నారు? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రశ్న. చిన్నపిల్లవాడు ఏ పాపం చేశాడని వానికి బాప్తిజం ఇస్తున్నారు? వయసు వచ్చిన వారే కదా బాప్తిజం తీసుకోవాలి, లేక పరిపూర్ణులే కదా బాప్తిజం తీసుకోవాలి. అభ్యాసం చేత మేలు కీడులను వివేచింపగల సాధకము చేయబడిన జ్ఞానేంద్రియము కలిగిన వారే కదా వారికే కదా బాప్తిజం ఇవ్వాలి. ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రియులారా, మరి ఇక్కడ మనం పరిశీలన చేస్తే అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారికే కదా బాప్తిజం ఇవ్వాలని అడిగితే వారు ఇస్తున్నటువంటి సమాధానం, బాప్తిజం ఇస్తున్న వారు సమాధానం చెప్తున్నారు.
అయ్యా బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి, చిన్నపిల్లలు ముంచేస్తున్నారేంటి, మేలు కీళ్ళను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారికే కదా బాప్తిజం ఇవ్వాలి అని మనం అడిగామనుకోండి, వాళ్ళేం సమాధానం చెప్తున్నారు, అవునండి అవునండి చిన్నపిల్లవాడు పాపము చేయలేదు, కానీ ఆదాము చేసిన పాపము చేయని వారి మీద కూడా వచ్చేస్తుంది అని చెప్తున్నారు. పాపము చేయకపోయినా కూడా మనం పాపులము అయిపోతున్నాము. కనుక చిన్నపిల్లలు పాపము చేయలేదు కానీ వాళ్ళు పాపులుగానే పుడుతున్నారు, వాళ్ళు పాపులు. అందుకనే చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారు, వాళ్ళు బాప్తిజాలు ఇస్తున్నారు. పాపము చేయకపోయినా మనం పాపము అవుతామా అంటే, పాపము చేయకపోతే పాపులు. ఎవరు పాపులు అవుతారు? పాపము చేసి పాపులు అవుతారు. మనుషులందరూ ఏమి చేస్తే పాపులు అవుతున్నారు? పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం అవుతుందని బైబిల్ చెప్తుంది. ఎందుకు మరణం సంప్రాప్తం అవుతుంది? మనుషులందరూ పాపం చేసినందునే, పాపం చేస్తేనే. చిన్నపిల్లడు ఏం పాపం చేశాడు? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు లేవే, మేలుకీళ్ళని వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు లేవు కదా. మరి ఆ చిన్నపిల్లడు ఏం పాపం చేస్తాడు? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ఏముంది? ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించనో, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అండర్లైన్ చేసుకోవాలి. మనుషులందరూ కూడా పాపము చేసినందుననే. పాపము చేయకపోతే పాపులు కాదు. ఎప్పుడు పాపులు అవుతారు? ఆజ్ఞాతిక్రమణ పాపము. ఎప్పుడు పాపులు అవుతారు? పాపము చేస్తే పాపులు అవుతారు. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. మరి పాపము చేస్తే పాపులు అవుతారు. కాబట్టి చిన్నపిల్లలు పాపులా అంటే పాపులు కాదు, వాళ్ళు పరిశుద్ధులే. వాళ్ళకి బాప్తిజము ఇవ్వవలసినటువంటి అవసరము లేదు. మరి చిన్నపిల్లలు పరిశుద్ధులు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం విన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో మరొక సందర్భంలో చిన్నపిల్లవాడు పరదేశికి వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూడగలం. పరదేశికి వెళ్ళిన చిన్న బిడ్డ బైబిల్లో అనగనగా ఒక రాజు అనేసి ఒక కథ రాసినట్టు బైబిల్లో ఉండదు. మనం ఏం చేయాలి? యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. దాన్ని సమకూర్చుకొని మరి ఏది ముందు ఏది వెనక ఏంటి అనేసి మనం ఆలోచించుకోవాలి. ఏ వచనాన్ని దేనికి సంబంధించిందని ఆలోచించుకోవాలి. దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. అయితే దావీదుకు పుట్టిన బిడ్డ పరదేశికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరదేశికి వెళ్ళినట్టు. అయితే ప్రియులరా, ఈ సందర్భాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. దావీదు సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు మనం పరిశీలన చేద్దాం. యెహోవా ఉరియా భార్య దావీదుకు కన్న బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బపడిన. యెహోవా ఏం చేశాడు? ఉరియా భార్య దావీదుకి బిడ్డని కందంట. ఆ బిడ్డను ఏం చేశాడు? దేవుడు మొత్తే ఏమైంది? జబ్బు పడింది. అప్పుడు దావీదు గారు ఏం చేశాడు? 17వ వచనం, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో భోజనము చేయక ఉండెను. 18వ వచనం, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. 19వ వచనం, ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పినడలా తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతిని అతనితో చెప్పక వెరిచిరంట. భయపడ్డారు, చెప్పట్లా. ఎందుకంటే బిడ్డ బతుకున్నప్పుడు ఎంతో ఉపవాసం ఉండి అన్నీ చేశాడు. మరి బిడ్డ చనిపోయిందంటే ఇంకేమైనా చేసుకుంటాడేమో అనేసి వాడు భయపడి చెప్పట్లేదంట. అప్పుడు ఏం జరిగింది?
అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయిన సంగతిని గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగ్గా వారు చనిపోయిన అని చెప్పారంట. 20 వచనం, అప్పుడు దావీదు నేల నుండి లేచి, చూడండి బిడ్డ చనిపోయింది అని చెప్పగానే దావీదు ఏం చేశాడు? జబ్బు పడినప్పుడేమో గదిలోకి వెళ్ళాడు, ఉపవాసం ఉన్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? 20 వచనంలో చనిపోయిందని తెలిసిన తర్వాత అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకుని వేరు వస్త్రములు ధరించుకుని యెహోవా మందిరానికి ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మని వారు తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. ఇదంతా చూసిన వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి దావీదు ఇలా చేస్తున్నాడు అనేసి ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ దావీదుకు ప్రశ్న వేస్తున్నారు. ఏంటి, బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసేటివి, నీవు ఎలాగూ చేయుట ఏమని దావీదుని అడిగారు. నువ్వెందుకు చేస్తున్నావు ఎలాగూ? బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉన్నావు, చనిపోయిందంటే మరి ఎలా ఎందుకు భోజనం చేసావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే అప్పుడు దావీదు గారు ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 22వ వచనంలో, అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉంచి ఏడ్చితిని. ఇప్పుడు బిడ్డ చనిపోయిన కనుక నేను ఎందుకు ఏడాలి? నేను నా బిడ్డ దగ్గరికి వెళ్తాను కానీ బిడ్డ నా దగ్గరికి రాడు. ఎక్కడికి వెళ్తాను అన్నాడు? బిడ్డ దగ్గరికి వెళ్తాను అంటున్నాడు. నేను నా బిడ్డ దగ్గరికి వెళ్తాను అని అన్నాడు. అంటే దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే బిడ్డ దగ్గరికి. మరి దావీదు గారు మరి ఆయన ఎక్కడికి వెళ్ళినట్టుంది? బైబిల్లో ఎక్కడికి వెళ్ళినట్టుంది? బిడ్డ పరదేశికి వెళ్ళాడు, లేకపోతే బిడ్డ పరదేశికి వెళ్ళింది అని మనం చెప్పడానికి మనకి రుజువు లేక ఆధారం ఎక్కడుంది? దావీదు అన్నమాట, నేను నా బిడ్డ దగ్గరికి వెళ్తాను కానీ నేను బిడ్డ నా దగ్గరికి రాదు అని చెప్పాడు. అయితే మరి దావీదు గారు బిడ్డ దగ్గరికి వెళ్ళాడు కదా, మరి దావీదు గారు ఎక్కడికి వెళ్ళినట్టు, బిడ్డ ఎక్కడ ఉన్నట్టు అనేసి మనం మరొక దగ్గర మనం పరిశీలన చేసుకుంటే అక్కడ అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయము 36, 37 వచనాల్లో ఇలా రాయబడింది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 36, 37 వచనాల్లో ఇలా ఉంది. దావీదంట దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎందుకు చేర్చబడి కుళ్ళిపోయానంట. కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు అనేసి అక్కడ ఉంది. అంటే దావీదుని గురించి ఇక్కడ మనం చూస్తే దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల దగ్గరికి వెళ్ళాడు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. పితరుల దగ్గరికి వెళ్ళాడు. అయితే మరి దావీదు బిడ్డ చనిపోయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పితరుల దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే దావీదు ఏమన్నాడు? నేను నా బిడ్డ దగ్గరికి వెళ్తాను కానీ బిడ్డ నా దగ్గరికి రాదంటాడు. అంటే నీతిమంతులు పితరులు, దావీదుకి పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నీతిమంతులు నిద్రించే స్థలము పరదేశం. నిద్రించిన నీతిమంతులు ఉండేటటువంటి స్థలము పరదేశం. యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంత వరకు కూడా భూమి మీద నిద్రించిన నీతిమంతులందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే పరదేశికి వెళ్తారు. పాతాళ లోకంలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగము నిద్రించి నీతిమంతుల ఆత్మలు ఉంటారు, అదే నెమ్మది పొందే స్థలము, అదే పరదేశం. మరొక భాగము వేదనకరమైన స్థలము, అదే నరకము. ఈ రెండింటిని వేరు చేసేది ఏంటంటే ఒక మహా అగాధము. కాబట్టి దావీదు యొక్క బిడ్డ ఎక్కడికి వెళ్ళుంటాడు లేక ఎక్కడికి వెళ్ళింది అనేసి మనం పరిశీలన చేస్తే పితరుల దగ్గరికి వెళ్ళింది. మరి దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దావీదు కూడా పితరుల దగ్గరికి. అంటే మనకేం అర్థమవుతుంది అంటే బిడ్డల విషయంలో మనం పరిశీలన చేస్తే చిన్న బిడ్డలు పాపులు కాదు, వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పరదేశికి వెళ్తారు. పరలోకానికి యోగ్యులు. భూమి మీద జీవించుండగా కూడా పరలోకానికి యోగ్యులు, పరలోక రాజ్యములో ఉన్నటువంటి వారు. పరలోకం అంటే ఒక స్థలము. పరలోక రాజ్యం అంటే ఆ స్థలములో పౌరసత్వము కలిగిన వారు. కాబట్టి ప్రియులరా,
ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. చిన్న బిడ్డలు పాపులు కాదు, పరిశుద్ధులు. చిన్న బిడ్డలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడ మునుపు పరదేశకు వెళ్తారు, లేక పితరుల దగ్గరికి వెళ్తారు. కాబట్టి ప్రియులరా, మరి అలాంటి పరిశుద్ధులకి, అలాంటి నీతిమంతులకి పాప క్షమాపణ అవసరం లేని పరిస్థితుల్లో ఉన్న వారికి, పరిశుద్ధ స్థితిలో ఉన్నటువంటి వారికి మరి వాళ్ళకి పాప క్షమాపణ నిమిత్తము పొందే బాప్తిజం అవసరమా? ఒకసారి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. అంటే వీళ్ళు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు కదా. మరి రక్షణకరమైన స్థితిలో ఉన్నటువంటి వీళ్ళకి మరలా రక్షణ అవసరమా? బాప్తిజం ఇచ్చి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడంటే ఆల్రెడీ పొందే ఉన్నాడు కదా, రక్షణకరమైన స్థితిలో ఉన్నాడు కదా. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అని యేసుక్రీస్తు చెప్పాడు కదా. మరి ఆ మాటలు మనకు అర్థమవుతున్నాయా? ఎలా మనం ఆలోచిస్తున్నాము? మన ఆలోచన ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇస్తున్నాం? ఎవరు చెప్పారు? బైబిల్లో ఉందా? బైబిల్ చెప్తుందా? ప్రియులారా, సాతాను మొన్న మోసం చేస్తూ ఉన్నాడు. బైబిల్ చూపిస్తానే బైబిల్లో లేని సంగతుల్లో మనకి బోధిస్తూ మరి మనలో భక్తిని పెంచి, మరి ఆ భక్తి కూడా వాక్యానికి ఆధారం లేనటువంటి భక్తి, మనలో ఆసక్తిని పెంచుతున్నాడు. దేవుని జ్ఞానానుసారం లేనటువంటి ఆసక్తిని పెంచుతున్నాడు. దేవుడు 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 అని ఆసక్తి ఉండు, కానీ నువ్వు తీసుకున్న బాప్తిజమే కరెక్ట్ కాదు, నువ్వు చేసే పనే కరెక్ట్ కాదు. నువ్వు చేసే పని ఏంటి? ఎవరికి ఇస్తున్నారు బాప్తిజం? చిన్నపిల్లలకు బాప్తిజం. బైబిల్ ఎక్కడన్నా ఉందా చిన్నపిల్లలకు బాప్తిజం ఇచ్చినట్టు? బైబిల్ చెప్తుందా? పరిశుద్ధాత్మ బోధలో ఉందా? పౌలు బోధల్లో ఉందా? పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చెప్పిన బోధల్లో ఉందా? పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు చెప్పిన బోధలో ఉందా? పేతురు చెప్పిన బోధలో ఉందా? లేకపోతే అపోస్తులు కానీ, పేతురు కానీ, పౌలు కానీ ఎవరికన్నా ఆ చిన్నపిల్లలకి బాప్తిజం ఇచ్చినట్లు ఉందా? ఎక్కడ లేదు కదా. మరి ఎవరు ప్రవేశపెట్టాడు అంటే సాతానుగాడే ప్రవేశపెట్టాడు. మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుని